హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న నిన్న రాత్రి నుంచి లిటరలీ భయ్య రామ్ చరణ్ గారి పెద్ది సినిమా నుంచి రై రే రారా సాంగ్ ఏదైతే చూసానో అప్పటి నుంచి లిటరలీ నిద్ర పట్టలేదు భయ్య. ఎందుకంటే ఆ సాంగ్లో రామ్ చరణ్ గారి డ్యాన్స్ మూమెంట్ చూసిన తర్వాత అసలు చిరంజీవి గారి అభిమానిగా అసలు చిరంజీవి గారి కంటే పెద్ద డ్యాన్సర్ ఉండడు ఇండియాలో అని చాలా గట్టి బిలీవ్ చేస్తాను. కానీ అనియా మమ్మల్ని దాటిసారు చరణ్. ఆ 30 సెకండ్ల డ్యాన్స్ బిట్ ఏదైతే ఉందో అసలు ఆయన కాళ్ళ లేదంటే అది బాడీయా ఏంటి, బాడీలో ఏమైనా స్ప్రింగ్స్ పెట్టుకున్నాడా ఏంటన్నా డ్యాన్స్ అంత స్పీడ్లో కూడా గ్రేస్ ఎక్కడా కూడా తగ్గలే. మీరు చూడండి, చాలా స్టెప్స్ స్పీడ్గా డ్యాన్స్ చేస్తే ఆ మ్యూజిక్ని మ్యాచ్ చేయవు. ఇన్ కేస్ మ్యూజిక్ మ్యాచ్ చేసిన అంత గ్రేస్గా ఉండవు. కానీ రామ్ చరణ్ గారి డ్యాన్స్ చూసిన తర్వాత 30 సెకండ్లు బీట్కి తగ్గ డ్యాన్స్ విత్ గ్రేస్ నాకు తెలిసి ఇండియాలో ఎవడు మ్యాచ్ లేదు. ఈ మధ్యన ఎలాంటి సాంగ్స్ వచ్చినా ఏం చేసినా సరే ఇన్స్టాలో రీక్రియేట్ చేయడం అనేది చాలా కామన్ ఫ్యాక్ట్. కానీ ఇప్పుడు ఆ సాంగ్స్ చూసిన తర్వాత, నేను ఆ సాంగ్ చూసిన తర్వాత ఇది కానీ రీక్రియేట్ చేసినోడికి లైఫ్ టైం సెటిల్మెంట్ చేయొచ్చు. మామూలుగా లేదు, చెదగొట్టి చెడిపోయా. అసలు నాకు మచ్చ సాంగ్ చూసినప్పుడు ఏంటి రామ్ చరణ్ గారిలో డ్యాన్స్ తగ్గింది, ఏంటి డ్యాన్స్ ఏంటి ఎలా చేస్తున్నారో అని రకరకాల డౌట్లు. కానీ అదంతా నాకు అనిపిస్తుంది శంకర్ మామూలు దెబ్బేలా. అసలు ఒక డైరెక్టర్ విజన్ బట్టే ఉంటుంది అనేది చాలా క్లియర్గా అర్థమైంది. బుచ్చిబాబు, నువ్వు రామ్ చరణ్ గారిని ఎలా చూపించాలనుకున్నావో నాకు అర్థమైపోయింది. మేమేదో నీ నుంచి 10% ఆశిస్తే నువ్వు 100% ఇద్దామని ఫిక్స్ అయిపోయావు. ముఖ్యంగా రామ్ చరణ్ గారు స్టెప్స్ చేస్తుంటే ఆ హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ కూడా డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంది. ఇప్పుడు నాకు ఒకటే వైబ్, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దా, సిల్వర్ స్క్రీన్ మీద రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ ఎప్పుడు చూద్దామా. ఈ రైరే సాంగ్ అనేది నాకు తెలిసి సినిమాలు చూపించింది చాలా తక్కువ. ఇంకా ఓవరాల్ సాంగ్ థియేటర్లో చూస్తే బ్లాస్ట్ అయిపోద్ది. నాకు తెలిసి థియేటర్లు ఓనర్లు చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి ప్రీమియర్స్ కానీ డే 1 తర్వాత కానీ ఏం చేయాలంటే, ఈ ప్రీమియర్స్కి డే 1కి ఇనప కుర్చీలు కానీ లేదంటే సిమెంట్ టేబుల్ కానీ, సిమెంట్తో చేస్తే చూడండి గట్లు, అలాంటివి థియేటర్లో పెట్టుకోవడం చాలా బెటర్. ఎందుకంటే థియేటర్లో ఎవడు కూర్చోడు, సీట్లు మొత్తం ఎరగపారు దొక్కుతారు, ఆ రేంజ్లో ఉంది కంటెంట్. నాకు తెలిసి థియేటర్లు తగలబడిపోతాయి ఎలివేషన్స్కి, ఆ డ్యాన్సెస్కి. థియేటర్ ఓనర్లు అయితే మాత్రం ఖచ్చితంగా ఇన్సూరెన్స్ డబుల్ చేసి పెట్టుకోండి. పెద్ది అనే సినిమా చేయబోయే బ్లాస్ట్ మీరు తట్టుకోలేరు. ఇది మామూలు ఏదో మాస్ సినిమా అనుకున్నాను, ఏదో ట్రై చేస్తున్నాడు బుచ్చిబాబు అనుకున్నాను. కానీ ఈ రేంజ్ ఇంపాక్టా ఏంటి, ఫస్ట్ పోస్టర్ నుంచి ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్ వరకు 6 మీద 6 సూపర్ 6లు కొడుతూనే ఉన్నాడు భయ్య బుచ్చిబాబు. ఈయన ఎక్కడో దగ్గర దొరుకుతాడు, ఎక్కడో దగ్గర దొరకనుకున్నాను. కానీ బాబోయ్, ఇతను చాలా చాలా కసితో కాదు, ఇంకా రామ్ చరణ్ గారికి నిజంగా నేను ఇంకా రామ్ చరణ్ గారు ఏంట్రబ్బు బుచ్చిబాబు ఛాన్స్ ఇచ్చారనుకున్నాను. కానీ బుచ్చిబాబు, నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, నాకు నిజంగా ఎక్కడి నుంచి వచ్చో తెలియదు కానీ రామ్ చరణ్ గారు అభిమానులు పడుతున్న కష్టాన్ని మొత్తం తీర్చేస్తున్నావు అన్న. నేను సాంగ్ డిలే అయ్యేసరికి కొంతమంది అభిమానులు లేదని మీద కోపడడం వచ్చి కామన్ పక్కన పెట్టి, కానీ నువ్వు ఇచ్చిన అవుట్పుట్ మాత్రం అద్భుతం. రామ్ చరణ్ గారి డ్రెస్సింగ్, ఆ హెయిర్ స్టైల్, అతని పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఏం చెప్తాం. చిరంజీవి కొడుకు అంటే చిరంజీవిని తలదన్నే కొడుకులో ఉన్నాడు రా బాబు. ఏంట్రా బాబు ఆ స్టెప్స్ ఏంట్రా బాబు. బాబోయ్, నాకు లిటరలీ నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఒక 150-200 సార్లు చూసుంటాను. నేను మొబైల్లో ఒకసారి చూశాను, తర్వాత టీవీలో ఇంకా నాన్ స్టాప్ ఇంకా మోగిపోతుంది. మా అమ్మ అయితే, ఒరే ఎన్నిసార్లు చూస్తామంటమ్మా, చూడమ్మా అంటే ఏదైనా చిరంజీవి తర్వాత ఎలా అంటుంది. కానీ కాదమ్మా, చిరంజీవిని మించిపోయాడమ్మా, డ్యాన్స్ ఏంటమ్మా అంటే ఆవిడ ఆనందం ఇంకా ఎలా ఉందంటే భయ్యా, లిటరలీ ఇది కదా మన ఫ్యాన్స్ కావాలి. మనం ఏం ఆశిస్తాం భయ్యా, మన హీరోలు ఏదేదో పెద్ద పెద్ద పాన్ ఇండియాలు ఇవి అవి ఏదో చేసేస్తున్నారు. కానీ ఈ గ్రీన్ మ్యాట్లు వేసుకుని షూటింగ్లు ఇవి చాలా రోజుల తర్వాత ఒక లొకేషన్లో ఒక స్టార్ హీరో డ్యాన్స్ చేయడం చూసి కడుపు నిండిపోయింది భయ్యా. ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమా అయినా స్టూడియో గ్రీన్ మ్యాట్లు ఒక లిమిటెడ్ సోర్సెస్తో అన్నట్టు చేస్తున్నారు. ఈ విఎఫ్ఎక్స్ అని ఏదో వాడేస్తున్నారు. కానీ ఇప్పుడు పెద్ద సినిమాకి వస్తే నా వింటేజ్ తెలుగు సినిమా విత్ ఓరమాస్ కాన్సెప్ట్తో ప్రపంచాన్ని ఏలబోతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అభిమానులు గుర్తుపెట్టుకోండి, రామ్ చరణ్ గారి సంభవం మొదలైంది. ఇక్కడ నాకైతే ఇది చాలా అసలు ఊహలకు మించి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కనిపిస్తుంది కళ్ళ ముందు. అది ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అంటే, ఇప్పుడు ఈ సాంగ్ చూడండి, తెలుగులో విన్న తర్వాత హిందీలో అదిరిపోయింది అనిపించింది. ఇక తమిళ్లో అయితే ఇంకా అసలు అది ఓన్ వాయిస్ ఏఆర్ రెహమాన్ ఇంత పెద్ద ప్లస్ అవుతాడని మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య.
నేను అందరి ఫ్యాన్స్ లాగే ఏంట్రా ఏఆర్ రెహమాన్ ఎందుకు అనిరుద్ధిని తీసుకొచ్చి ఇది తీసుకొచ్చు కదా అని అనుకున్నాను, కానీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ అయిపోయింది ఇప్పుడు పెద్ద సినిమాకి. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ రాబోయే సాంగ్స్ ఎలా ఉంటాయి మీ ఊహకే వదిలేస్తున్నాను. బాబోయ్ లెజెండ్స్ అంటే లెజెండ్సే. ఒకడు మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ గురించి కానీ ఏదైనా సరే కరెక్ట్ కంటెంట్ పడితే వాళ్ళ సత్తా ఏంటి బయటకు వస్తుంది. ఇప్పుడు తమనికి ఓజీ అనే సినిమా ఎలా పేల్చేసిందో మొత్తం, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎడిట్స్లో కూడా ఓజీ సాంగ్స్ వాడుతున్నారంటే ఒక్కసారి ఊహించుకున్న రేంజ్ ఎలా పరిగెట్టిందో. ఇప్పుడు మళ్ళీ ఏఆర్ రెహమాన్ గారి ఎగ్జిస్టెన్స్ మీద చాలా కామెంట్స్ వచ్చినాయి. ఇలాంటి రోజుల్లో పెద్ది అనే సినిమా మాత్రం ఖచ్చితంగా ఒక భారీ కంబ్యాక్ అతనికి. నాకు చితక్కొడిచిన అన్న ఫస్ట్ స్పాటిఫైలో ఉన్నప్పుడు జస్ట్ సాంగ్ ఏఆర్ రెహమాన్ గారు వాయిస్ రామ్ చరణ్ గారు సూట్ అవుదేమో అనుకున్నా. రెండోసారి మూడోసారి వినేసరికి అంత ఆ లిరిక్స్లో వైబ్ విన్న తర్వాత మా బాబాయ్ పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించింది. ఇక కన్నడలో కూడా ఈవెన్ సాంగ్ అద్దరిపోయింది భయ్య. రిలీజ్ అయిన ప్రతి ఒక్క లాంగ్వేజ్లో, ఇంకా యూట్యూబర్స్ అయితే నార్త్లో అయితే పిచ్చెక్కిపోతున్నారు ఆ 30 సెకండ్స్ మూమెంట్కి. అన్నా నేను నిజంగా ఒక చిరంజీవి, ఒక హృతిక్ రోషన్, ఒక ప్రభుదేవ గారు వీళ్ళే నాకు కళలో కనిపించే డ్యాన్సర్. కానీ నాకు ముందు నుంచి రామ్ చరణ్ గారు చిరుతో చూసినప్పటి నుంచి ఆ రేంజ్ డ్యాన్స్ పడట్లేదు అనుకున్నాను. ఆ జానీ మాస్టర్ ఒకటి రామ్ చరణ్ గారు అంటే ప్రాణం పెట్టేస్తారు. అతను ఏం కొరియోగ్రఫీ చేశాడు రా బాబు. ఆ విజువల్స్ ఏంటి, ఆ రత్నవేల్ డీవీపీ ఇంకా నిజంగా అన్న నేను ఇంత మాట్లాడుతుంటే లిటరల్లీ సరిపోదేమో. ఇప్పుడు ఈ వీడియో ఎంత టైం పడుతుంది, ఎంత వస్తుందని కూడా తెలియదు. చాలామంది ఏంటంటే అన్న నువ్వు లెంత్ వీడియోలు చేస్తుంటారు. లెంత్ వీడియోలు అంటే నేను ఏదో అంటే నా మనసులో భావాలని నేను చెప్తాను. నేను ఓపెన్గా ఒక సినిమాని హేట్ చేయాలని లేని ఇంకో సినిమా తగ్గించాలి అలాంటిది ఏది ఉండదు. నాకు నచ్చినట్టు చాలా క్లియర్గా చెప్తాను. అందుకని వీడియోలు కొద్దిగా లెంత్ ఉంటాయి. కానీ రామ్ చరణ్ గారి అభిమానులకి ఒక్కటే చెప్తున్నా భయ్యా, మీకు ఈ డ్యూటీ ఎలా ఉంటుందంటే ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ కానీ ఇప్పుడు మన పెద్ద సినిమా గురించి కానీ ఈ 2 నెలలు వేరే లెవెల్ ఉంటుంది డ్యూటీ. మీరు ఫిక్స్ అయిపోండి. లైక్లు కొట్టుకుంటారు, షేర్లు కొట్టుకుంటారు, సబ్స్క్రిప్షన్ కొట్టుకుంటారు, మీ ఇష్టం. ఒక బ్లాస్ట్ అయితే చేసి పాడదు మొత్తం సోషల్ మీడియాలో. నిన్నటి నుంచి ఒకటే వైపు నాకు అసలు మెంటల్ వచ్చేస్తుంది. ఏంటి ఆ గ్రేస్ ఏంటి, ఆ డ్యాన్స్ ఏంటి, అసలు ఆ లిరికల్ సాంగ్స్కే నాకు పైసా వసూలు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది భయ్యా. టికెట్ ఇంకా మనకి ఇంకా రామ్ చరణ్ గారు ఇంట్రడక్షన్ సీన్స్, ఇంక ఇంటర్వెల్ బ్లాక్లు, సెకండ్ హాఫ్లో ఒక 20 నిమిషాలు ఎపిసోడ్ అవన్నీ తలుచుకుంటుంటే బుచ్చిబాబు నువ్వు నాకు చాలా క్లియర్గా క్లారిటీగా చెప్తున్నావు ప్రతిదీ. కానీ మేమే తెలివి తక్కువ కదా, క్లారిటీ అంటే క్యాచ్ చేయలేకపోయాం. కానీ నువ్వు ఇండియాని ఏలబోతున్నావు. రామ్ చరణ్ అనే వ్యక్తిని ఒక గొప్ప వరం. నీ క్యాపబిలిటీకి రామ్ చరణ్ లాంటి డైరెక్ట్ హీరో తోడైతే ఆ విస్ఫోటనం ఎలాగ ఉంటాయి. ఒక డైరెక్టర్ విజన్కి తను అనుకున్న దానికి నా హీరో ఇలానే ఉండాలని ఏదైతే ఫిక్స్ అయ్యాడో రామ్ చరణ్ గారు 100% రామ్ చరణ్ ఒక మెట్టు పైన ఉన్నాడు భయ్య. ఆ బాడీ ఏంటి భయ్య, షర్ట్స్ ఏంటి, ఆ జీన్లు ఏంటి, జీన్ కింద మడత పెట్టడం ఏంటి, ఆ డీటెయిలింగ్ ఏంటి, అంత ఓరమాస్ ఏంటి. సాంగ్ అంతా అయిపోయిందిరా బాబు, ప్రశాంతంగా ఉన్నా, కొద్దిగా హైప్ తగ్గించుకుందాంరా బాబు, హార్ట్ అటాక్ వచ్చి పోయేలా ఉన్నప్పుడు లాస్ట్లో ఒక షాట్ పెట్టాడు భయ్య. అదేంటి భయ్య, కిందనేమో బ్యాట్ టప్మని కొట్టి కింద నేల కొట్టి మట్టి రాసుకున్న ఆ షాట్ ఏంటి మా ఇంట్లో నుంచి పోవట్లేదు. అది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే ఇప్పుడు వైజాగ్ జగదాంబలో ప్రీమియర్ చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్, ఆ సౌండ్ వింటుంటే భయ్యా రిలీజ్ చేసి పారదొప్పండి భయ్య తొందరగా. ఓకే భయ్య, మరి ఇది తొందరగా అంటే ఇప్పుడు నాతో పాటు చాలామంది దోలమ్మలు ఏంటి అనుకుంటే ఇంకా అప్డేట్ ఇవ్వట్లేదు తొందర అంటున్నారు. కానీ ఒకటే చెప్తున్నా, బుచ్చిబాబు నువ్వు ఎప్పుడు రిలీజ్ చేస్తే మేము ఎప్పుడు రెడీగా ఉన్నాం. మాకైతే నీ మీద 100% కాదు 200% నమ్మకం వచ్చింది నైట్తోనే. నువ్వు ఏం చేయబోతున్నావు అనేది 200% నమ్మకం వచ్చేసింది నైట్తోనే. నువ్వు ఏదైనా చేసుకో, ఎంత డిలే చేసుకో, ఏదైనా చేసుకో, నువ్వు సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడే చూస్తాం. చెప్తున్నావు కదా, రెండో సినిమాతోనే ఇండియన్ బాక్స్ ఆఫీస్లో బిగ్గెస్ట్ గ్రాసర్ కొట్టబోతున్న ఒక డైరెక్టర్గా మన బుచ్చిబాబు రికార్డులకు ఎక్కితే, ఇంకా రామ్ చరణ్ అనే వ్యక్తి తను హిట్ కొడితే, తన సినిమాకి ఒక పాజిటివ్ టాక్ పడితే, తను ఏ రేంజ్ క్యాపబిలిటీ ఉన్న హీరో అనేది ఈసారి ఆల్రెడీ ఇండియా వైడ్గా పెద్ద రికగ్నైజ్ ఉన్న పర్సన్ ఇండియా వైడ్గా ప్రూవ్ చేసుకుంది. నాకు తెలిసి ఈసారి మాత్రం ప్రపంచవ్యాప్తంగా పెద్ది అనే సినిమాతో తెలుగువాడి సత్తాని రాజమౌళి గారు ఎలా అయితే బాహుబలి సినిమాతో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశారో, ఇప్పుడు పెద్ది అనే సినిమాతో రామ్ చరణ్ ఓరమాస్ తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటబోతున్నారు భయ్య. ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి, రామ్ చరణ్ గారి అభిమానులు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు.